ఇరిగేషన్ ఆర్ఎండ్డబ్ల్యూ ఎస్ హెల్త్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్, పడిన చెట్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రజలు రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకు బయటకు రాకూడదని, ప్రజలు కూడా సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని హోంమంత్రి కోరారు. విజయవాడ జకంపూడి వైఎస్ఆర్ కాలనీలో నీటి మట్టం పెరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొరలడంతో కాలనీలోకి నీరు ప్రవేశిస్తుందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కరెంటు సౌకర్యం లేక అంధకారంలోనే కాలనీ వాసులు ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతుంది అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కృష్ణానది వరద ఉధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ఫ్లో 3,56,024 ఉండగా 5 లక్షలకు పైగా అవుట్ఫ్లో కనిపిస్తోంది. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 4,61,245 ఉండగా అవుట్ఫ్లో 4,53,700గా నమోదైంది. పులిచింతల వద్ద ఇన్ఫ్లో 3,39,434, అవుట్ఫ్లో 3,14,434 క్యూసెక్లుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 4,02,000 క్యూసెక్లుగా ఉంటే వాగులు, వంకలు పొల్లుతున్నాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అందరూ డిమాండ్